వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధ్యతలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, కేంద్రం సహకరించాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, ఆర్డీఓ కార్యాలయం ముట్టడి. మొబిలిటీ వ్యాలీ పనులు వేగవంతం చేయాలి. ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం, బాధ్యతగా మాట్లాడడం ఓకే, కేసీఆర్ పేరు చెప్పే ఇష్టం లేకపోతే చెప్పడం, కానీ ఎగతాళిగా మాట్లాడడం. సనత్ నగర్ ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి కేటీఆర్ని అక్కడ తిప్పి ఏదో రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తుండ్రు, ఏదో అది మేము కట్టినామని చెప్పుకోవడానికి ఖాళీ కొబ్బరికాయన కొట్టిండంటే కేసీఆర్ గారు. కొబ్బరికాయ కొట్టిందంటే వీళ్ళొచ్చు కట్టినారు. ఆయన మాట్లాడినాడు సరే, ఆయన సంస్కారం. దాంతోపాటు ఏంటంటే అక్కడ కూడా భూత పురాణం మాట్లాడినాడు. మొన్న జ్యోతిరావు పుల్లే స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే అక్కడ మన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలందరూ కూర్చోన్నారు, ఆడ కూడా భూత పురాణం మాట్లాడినాడు. అయితే కేసీఆర్ గారికి ఆలోచన ఎందుకు వచ్చింది? రెండోది, 10 సంవత్సరాలల్లో దాని ఇనాగ్రేషన్ ఎందుకు చేయలేదండి? ఇక మూర్ఖులకు మూర్ఖపు ఆలోచన వస్తాయి. కరోనా వచ్చింది 2021. 2022లో ఆ కరోనా వచ్చిన సందర్భంలో ఆలోచన చేసినటువంటి, అంటే ఫౌండేషన్ వేసి రిబన్ కట్ చేస్తారు. ఎవడో పని అయినాక చేస్తారా? మరి ఆ విధంగా మాట్లాడడం అది జరిగింది. ఇంకా మన సనత్ నగర్ దగ్గరకు వచ్చినప్పుడు మనందరికీ నీటి ప్రాబ్లం ఉండొద్దని సనత్ నగర్ ఆల్విన్ దగ్గర మనం రిజర్వాయర్ కట్టుకున్నాం, వెల్ఫేర్ సెంటర్లో ఇండోర్ స్టేడియం కట్టుకున్నాం. అయితే మొన్న మీరు చూస్తే ఎండాకాలంలో ఆడ ట్యాంకర్లతో నీళ్ళు అమ్ముకోనికే నీళ్లు ఉన్నాయంట, మన ఇళ్లలోకి నీళ్ళు వేయడానికి నీళ్లు లేవు. ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలు, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే కార్యాచరణతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు ఒక మండలంలో 5-6 గ్రామాలు తిరుగుతూ అక్కడ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజా సమస్యలను, ముఖ్యంగా ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలసిరి కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అంగన్వాడీకి సంబంధించితో పాటుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ తదితర అనేక అంశాలకు సంబంధించి మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడం, వారందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యలను ఓపికగా వింటూ వాటిని అధికారులతో చర్చించి పరిష్కరించే రీతి లోపల కార్యాచరణ కొనసాగిస్తాను. ఈ కార్యాచరణ వల్ల గ్రామాల లోపల ప్రజలకు నేరుగా కలవడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో చాలా సానుకూలంగా, విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉండబడే అంశాలన్నీ కూడా వెనువెంటనే పరిష్కారం అవుతా ఉన్నటువంటి సందర్భంగా చిన్న చిన్న, అది త్రాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. మండల స్థాయి అధికారులందరూ కూడా సమావేశాలు ఉండడం కారణంగా వెంటనే వాటి పరిష్కార మార్గం దొరుకుతున్నటువంటి సందర్భంలో మిగతా ఇంకా భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల లోపల గ్రామస్తులు పాల్గొని వాళ్ళ యొక్క అంశాలను నా దృష్టికి లిఖితపూర్వకంగా కానీ లేదా వాళ్ళు చెప్పి మరి అధికారుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి వాళ్ళని లోకల్కి పిలిచి మాట్లాడాను. వాళ్ళది ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదనకి గురైనారు. సో మా అధికార పరంగా నేను మా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను, ఈ ప్రాబ్లమ్ స్టూడెంట్స్కి ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా కలెక్టర్ సార్ కూడా మన ప్రభుత్వానికి తీసుకెళ్తారు. సో మేబీ ద ప్రాబ్లమ్ విల్ బి లుకింగ్. మరి ఇప్పుడు పిల్లలు పాలిటెక్నిక్ జియో వల్ల ఇప్పుడు మీరు కూడా ఒక అధికారి, మీరు పాలిటెక్నిక్ నుంచి వచ్చారా మేడం? సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కూడా మిస్ అయితే బాధలో వాళ్ళకి బీటెక్కి లేదని చెప్తున్నారు. సో అది అదే విషయం, అంటే
వాళ్ళు కూడా అన్యాయం జరుగుతుందని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే విధంగా సార్ కూడా గవర్నమెంట్కి రాస్తారు. సో లెటస్ కొంచెం టైం ఉంటుంది ప్రభుత్వం కూడా కొంచెం దీన్ని చేయడానికి. సో కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి లెటస్ వెయిట్. చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నాం. వెనకతల గ్రామంలో మోమిన్పేటలో ఆ రోజు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలి. ఏదో ఆషామాషిగా కాకుండా ఒక మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలి. ఈవీకి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకురావాలి అనే ఆలోచనతో ఒక పెద్ద విజన్తో ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు సర్వే చేస్తే 1100 ఎకరాలు తీసుకోవచ్చు అన్నప్పుడు 1100 ఎకరాలలో దాదాపుగా 850 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది, మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు 1100 ఎకరాలలో ప్లాన్ చేయడం జరిగింది. సో 850 ఎకరాలలో దాదాపు 650 నుండి 700 ఎకరాల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉండే దాన్ని కూడా కంప్లీట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ ఇంత పెద్ద కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినామని చెప్తున్నామంటే తప్పకుండా రైతుల త్యాగం ఉంటుంది, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వెనకతల గ్రామానికి సంబంధించిన రైతుల్లో 90% రైతులకు సంబంధించిన భూమిని ఈ కంపెనీలు పెట్టాలని తీసుకున్నప్పుడు ఇమీడియట్గా కంపెనీలు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆలోచన ఆ రోజు. అట్లాగే మంచి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి హుండాయ్ లాంటి కంపెనీలు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో కూడా MOU చేసుకొని వస్తామన్న సందర్భంలో కంపెనీ వస్తే ఇమీడియట్గా ఇక్కడ ఉపాధి కూడా దొరుకుతుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కూడా దొరుకుతుంది అనే ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం. అయితే అంతలో ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆలోచనలు కూడా మారినాయి అనిపిస్తుంది. ఎందుకంటే సిటీకి ఇంత దగ్గర ఇంత మంచి ఆలోచనతో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని కంటిన్యూ చేసింటేనేమో ఈ పార్టీ కంపెనీలు వచ్చేవి, వర్క్ స్టార్ట్ అయ్యేది. కానీ గాలికి వదిలేసి ఆ కంపెనీ వాళ్ళని కూడా మళ్ళీ పిలిచి మాట్లాడకుండా 3 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా టైం ఇచ్చినాం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం రానివ్వండి, వచ్చిన తర్వాత మొదలు పెడితే సరిపోతుందని. కానీ ఇక్కడ వదిలేసి అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిగిలో 4 ఊళ్ళలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, కొడంగల్లో ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టినారు. మా రిక్వెస్ట్ ఏంటంటే 1100 ఎకరాలు ఇక్కడ ఉంది కదా, ముందు దీన్ని ఫిలప్ చేయమంటున్నాం. ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరిని ఇన్వైట్ చేయండి, ముందు ఇక్కడ ఫిలప్ చేయండి. ఇక్కడ ఫిలప్ అయిపోయిన తర్వాత మిగతా రైతుల దగ్గర తీసుకోండి. కానీ ఈ రైతులు వ్యవసాయం చేసుకోకుండా భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. మళ్ళీ అక్కడున్న రైతులు కూడా అక్కడ కూడా 2000 కుటుంబాల దగ్గర వాళ్ళందరూ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.